వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. కడప జిల్లాలోని పులివెందుల్లో నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన ప్రాణాలొదిలారు. 1950 ఆగస్టు 8న పులివెందుల్లో జన్మించిన వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడైన వివేకానందరెడ్డి 2 సార్లు ఎంపీగా, మరో 2 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికైన వివేకానందరెడ్డి 1989, 1994లో పులివెందుల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 డిసెంబర్ 1న ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. కడప జిల్లాలోని పులివెందుల్లోని నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన ప్రాణాలొదిలారు. 1950 ఆగస్టు 8న పులివెందుల్లో జన్మించిన వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడైన వివేకానందరెడ్డి 2 సార్లు ఎంపీగా, మరో 2 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికైన వివేకానందరెడ్డి 1989, 1994లో పులివెందుల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 డిసెంబర్ 1న ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగా పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వివేకానందరెడ్డి ఎలా హఠాన్మరణం చెందారు, దానికి సంబంధించి విశేషాలేంటి? వినోద్, కడప జిల్లా పులివెందులలో వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ వివేకానందరెడ్డి ఇవాళ తెల్లవారుజామున హఠాన్మరణం చెందాడు. ఆయన గుండెపోటుతో తన నివాసంలోనే బాత్రూంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన సోదరుడు, ప్రియమైన సోదరుడు అని కూడా చెప్పాలి. ప్రస్తుతం అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన 2 రోజుల పాటు ఆయన లోటస్ పాండ్ లోనే ఉన్నారు. అక్కడే పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొని జగన్ తో కూడా సమావేశమయ్యారు. నిన్ననే హైదరాబాద్ నుంచి కూడా ఆయన పులివెందులకు తిరిగి వచ్చి పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఆయన ప్రొద్దుటూరు కూడా వెళ్లి అర్ధరాత్రి తర్వాత తన నివాసానికి పులివెందుల్లో తన నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే ఇంట్లో ప్రస్తుతం పులివెందుల్లోనే ఆయన నివాసంలో అయితే ఎవరూ లేరు. ఆయన ఒంటరిగానే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజామున వాంతులు ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో తీవ్ర అస్వస్థత గురైనటువంటి వివేకానందరెడ్డి ఒంటరిగానే బాత్రూంలోకి వెళ్ళాడు. ఆ బాత్రూమ్ లోనే గుండెపోటు రావడంతో ఆయన కూడా జారిపడి అక్కడే బాత్రూమ్ లోనే చనిపోవడం. తిరిగి అతి కష్టం మీద కుటుంబ సభ్యులు గమనించి అతన్ని హాస్పిటల్కి తీసుకుపోదామనే లోపలే ఆయన ఇంట్లోనే కూడా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం అయితే వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఈయన వివేకానందరెడ్డి ఇప్పటికే కడప జిల్లాలో 2 సార్లు ఎంపీగాను, అదేవిధంగా ఒకసారి మంత్రిగాను కూడా పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అయితే రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయకు వచ్చే పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించడానికి ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ తన చిన్నాన్న హఠాన్మరణంతో ఇవాళే హైదరాబాద్ నుంచి కూడా ఆయన లోటస్ పాండ్ నుంచి కూడా ఇక్కడ పులివెందులకు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ధన్యవాదాలు మురళి.